హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మహాశివరాత్రి పర్వదినం సమీపిస్తున్న వేళ పరమశివుని అనుగ్రహం పొందడానికి భక్తి శ్రద్ధలతో ఈ కథను విన్నా లేదా చదివినా సకల పాపాలు తొలగిపోయి అదృష్టం కలుగుతుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ముఖ్యంగా మహాశివరాత్రి పుట్టుకకు సంబంధించిన లింగోద్భవ కథ అత్యంత మహిమాన్వితమైనది. శివరాత్రి విశిష్టత ఏమిటి అంటే, లింగోద్భవ కథ పూర్వం ఒకసారి బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం నెలకొంది. ఈ వాదన కాస్త యుద్ధానికి దారి తీసింది. లోకాలు అశాంతికి గురవుతుంటే వారి అహంకారాన్ని అణచడానికి పరమశివుడు ఒక అనంతమైన అగ్నిస్తంభం, జ్యోతిర్లింగం రూపంలో వారిద్దరి మధ్య ప్రత్యక్షమయ్యాడు. పరీక్ష అంటే ఆ స్తంభం మొదలు ఎక్కడ ఉందో చివర ఎక్కడ ఉందో కనుగొన్నవారే గొప్ప అని శివుడు ప్రకటించాడు. అయితే ప్రయత్నం విష్ణుమూర్తి వారాహ రూపం దాల్చి భూమిని తొలుచుకుంటూ కిందికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు హంస రూపంలో పైకి వెళ్ళాడు. ఫలితం ఎంత దూరం వెళ్ళినా ఇద్దరికీ ఆది అంతాలు దొరకలేదు. విష్ణుమూర్తి తన ఓటమిని అంగీకరించి నమస్కరించాడు. కానీ బ్రహ్మ అబద్ధం చెప్పి శివుని ఆగ్రహానికి గురయ్యాడు. ఆ అగ్నిస్తంభం నుండి శివుడు సాక్షాత్కరించిన రోజే మహాశివరాత్రి. ఈ రోజున శివుడిని ధ్యానిస్తే అనంతమైన పుణ్యఫలం దక్కుతుంది. శివరాత్రి నాడు పాటించవలసిన ముఖ్య విషయాలు ఏమిటి అంటే, ఈ కథ వినడంతో పాటు ఈ పనులు చేయడం వల్ల అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. ఉపవాసం, మనసుని శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి ఉపవాసం ఉండాలి. జాగరణ, రాత్రంతా నిద్రపోకుండా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ లింగోద్భవ కాల దర్శనం చేసుకోవాలి. అభిషేకం, శివునికి బిల్వ పత్రాలతో పూజ చేయడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది. ముఖ్య గమనిక ఏమిటి అంటే, శివరాత్రి అంటే కేవలం నిద్రపోకుండా ఉండటం కాదు, మనలోని అహంకారాన్ని వదిలి ఆ పరమాత్మలో చిత్తాన్ని లగ్నం చేయడం. అభిషేకం చేసేటప్పుడు లేదా ఖాళీగా ఉన్నప్పుడు ఈ మంత్రాలను జపించడం వలన విశేష ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది. పంచాక్షరి మంత్రం అంటే ఓం నమఃశివాయ. ఇది అత్యంత శక్తివంతమైనది. మహామృత్యుంజయ మంత్రం అంటే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని పఠించాలి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. రుద్ర గాయత్రి మంత్రం ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. శుభ్రత, స్నానం ఆచరించి వీలైతే తెల్లని వస్త్రాలను ధరించండి. సంకల్పం అంటే చేతిలో అక్షంతలు తీసుకొని మీ పేరు, మీ గోత్రం చెప్పుకొని శివరాత్రి పర్వదినాన శివుని అనుగ్రహం కోసం అభిషేకం చేస్తున్నానని మనసులో అనుకోండి. ప్రక్రియ: శివలింగంపై నీటిని లేదా పాలను నెమ్మదిగా ధారగా పోస్తూ ఓం నమఃశివాయ అని జపించండి. బిల్వార్చన అంటే అభిషేకం పూర్తయ్యాక లింగంపై విభూతి పెట్టి శివునికి అత్యంత ప్రీతిపాత్రలైన బిల్వపత్రాలను, మారేడు దళాలను సమర్పించండి. నైవేద్యం ఏమిటంటే పండ్లు లేదా నైవేద్యం సమర్పించి కర్పూర హారతి ఇవ్వండి. ముఖ్యమైన విషయాలకొస్తే, అభిషేకం చేసేటప్పుడు మనసులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు లేకుండా కేవలం శివుని రూపంపైనే దృష్టి పెట్టండి. శివాయ నమః అంటే మంగళప్రదుడైన శివునికి నమస్కారం అని అర్థం. విన్నారు కదా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి మంచి మరిన్ని వీడియోస్ కోసం
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ధన్యవాదములు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.